నాకు తెలిసి మీ అందరికీ ఇలా తోరణాలు కట్టి ఎందుకు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రతి పండక్కి తోరణాలు ఎందుకు కడతారు, అసలు ఉగాది ప్రత్యేకత ఏంటి మీ అందరికీ తెలుసా అసలు? సరే అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా, మీరు ఏమంటారో చెప్పండి. ఇది కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజండి. సరే ఉగాది మీనింగ్ చెప్పనా? యుగ అంటే శకము, ఆది అంటే మొదలు. ఇలా ఉగాదిలోనే మీనింగ్ ఉంది కదా, మన ఒక శకానికి మొదలు అని అర్థం. ఉగాది అంటే ఎంత మీనింగ్ ఉంది చూడండి. అందరికీ తెలుసు కదా నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతాయని. సరే ఇప్పుడు ఒకటి చెప్పనా, నాకు కూడా వచ్చింది నక్షత్రాలు ఏంటి భూమి చుట్టూ తిరగడం ఏంటి అని. అయితే భూమి సంవత్సరం అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు కదా. ఆ సంవత్సరం అంతా తిరిగి రెవల్యూషన్ పూర్తి చేసేసుకుంటుంది. తెలుసా ఆ విషయం మీకు? మనము అంతరిక్షాన్ని నుంచి చూస్తే భూమి తిరుగుతున్నట్టే ఉంటుంది. అదే మనం ఎక్కడ తిరిగితే అక్కడ నక్షత్రాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే నక్షత్రాల గమనం తిరిగి మళ్ళీ మొదలు పెట్టింది అని అంటారు. ఇది సంస్కృతంలో రెండో అర్థం. ఇప్పుడు ఇది మన మొదటి పండుగ కాబట్టి మన పండుగలో మనము సంవత్సరం అంతా మంచి చెడులని అనుభవిస్తాం కాబట్టి ఇలా ఉగాది పచ్చడి చేసుకొని తిని మన మొదటి పండుగని స్టార్ట్ చేస్తారు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.